ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. జాన్ చాప్టర్ 16 verse 22. No one will take your joy from you. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఉన్నంతకాలం వారు మహా ఆనందంతోనూ సంతోషంతోనూ జీవించారు. యేసయ్య కొన్ని గంటల్లో సిలువకు అప్పగింపబడుచుండగా తన శిష్యులకు ఈ మాటలు చెప్తున్నాడు. నేను సిలువకు వెళ్ళుచుండగా మీరు బాధపడతారు, కానీ నేను మిమ్మల్ని మరలా చూస్తాను. అప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది. మీ సంతోషంను ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు అని వాగ్దానం ఇస్తున్నాడు. వాట్ ఏ గ్లోరియస్ గాడ్ అవర్ జీసస్. ఇక కొన్ని గంటల్లో యేసయ్య మరణించబోతున్నాడు అని తెలిసి కూడా తన శిష్యులు ఆ కొన్ని గంటలు కూడా దిగులు పడకూడదని, చింతింపకూడదని ముందే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీ కోసం, నా కోసం, లోకంలోని ప్రతి ఒక్కరి కోసం సిలువలో మరణించేటప్పుడు ఆనందించాడు. నీ పాపం ఆయన మీదకి తీసుకున్నాడు. నీ కష్టం, నీ దుఃఖం, నీ నష్టం, నీ బరువు, నీ ప్రయాసం మొత్తం ఆయన మీద వేసుకున్నాడు. నీకు సంతోషాన్నిచ్చాడు, నీకు సమాధానాన్నిచ్చాడు, నీకు విశ్రాంతినిచ్చాడు. వీటన్నిటికీ మించి రక్షణ నీకు ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంతోషానికి కారణం జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఒకవేళ నీ సంతోషం ఈ లోకంలో ఉన్న వస్తువుల వల్ల కానీ, నీకున్న సంపదల వల్ల కానీ, నీకున్న పరిస్థితుల వల్ల కానీ, నీకున్న మనుష్యుల వల్ల కానీ నీవు ఆనందిస్తున్నట్లయితే ఆ ఆనందం కొన్ని రోజులు మాత్రమే. ఎప్పుడైతే నీవు క్రీస్తులో సంతోషం పొందుకుంటావో ఆ సంతోషాన్ని ఎవడును నీ యొద్ద నుండి తీసివేయడు అని యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. My dear friend, if you are secure in Christ, no one can take your salvation and no one can take your eternal life. This joy is permanent joy. ఈ సంతోషం నీకు శాశ్వతమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు బాధపడుచున్నావా? నీకున్న సమస్యలు నీ సంతోషాన్ని అధిగమిస్తున్నాయా? భయపడవద్దు. యేసయ్య నీకు సంతోషాన్ని ఇచ్చాడు. సిలువ దగ్గరికి వచ్చే కృప ఇచ్చాడు. ఎప్పుడైతే నీ ఆనందం, నీ సంతోషం క్రీస్తులో చూస్తావో నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. నిత్య జీవానికి క్రీస్తు నిన్ను తీసుకువెళ్లేంత వరకు ఆ సంతోషం మారదు. ఆ సంతోషం నీతోనే ఉంటుంది. ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, ఈ లోకంలో మేము పొందుకుంటున్న సంతోషం శాశ్వతమైనది కాదు. నీలోనే ఆనందం, నీలోనే శాశ్వతమైన సంతోషం మాకు దొరుకుతుంది అని వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చిన దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం ఫలించాలని యుగయుగములకు సజీవుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.